దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము ఫాదర్స్ డే సందర్భంగా తన ప్రజల ఎడల దేవుని యొక్క ఔన్నత్యం అండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం ప్రకారము, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు. దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడని అర్థమవుతుందండి. సృష్టిని ఎంతో అందమైనదిగా చేశాడు కదా. అనగా మానవులకు సృష్టిలో గాలి, వాన, మంచు, ఎండ, అడవులు, పొలములు, సముద్రములు మొదలగునవి ఎన్నో ఎన్నో అవసరం ఉంటాయండి. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 31వ వచనముల ప్రకారము మానవులకు అవసరమైనవి అన్నీ కూడా మాటతో పలికాడండి. ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించిన విధము, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి అని చెప్పారండి. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, ఏదెనులో ఒక తోట వేసి వారిని అందులో ఉంచి ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను కదా. వారిద్దరికీ ఒక చెట్టు సరిపోతుంది కదండి. అనగా చెట్టు పండ్లు కూడా సరిపోతాయి అనుకుంటాం మనము. కానీ తర్వాత పిల్లలందరికీ కూడా కావలసినంత సృష్టి ఆరంభంలోనే సమృద్ధిగా సిద్ధపరిచాడండి దేవుడు. గ్రహాలు, రాశులు, గెలాక్సీలు, పాలుపుంతలు, మిల్కీవేవులు మొదలగునవన్నీ కూడా కొన్ని వందల కోట్ల కలిపిన దానిని విశ్వం అంటారు కదండి. అవి అన్నీ కూడా కోట్ల పరిమాణంలో ఆకాశంలో ఉన్నవి. అన్ని భూమి మీద ఉన్న మానవులకు, పశుపక్షాదులకు, అడవులకు, సముద్రములకు, ఎడారులకు, పొలములకు మొదలగు వాటికి అవసరమండి. దృశ్యమగు ఆకాశమునందే సూర్య, చంద్ర, నక్షత్రాదులు ఉన్నవని ఆదికాండం 1వ అధ్యాయం 14-17 వచనములు, యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము 8 మనకి కనిపిస్తుందండి. రెండవదిగా, భూమిని ఆవరించి ఉన్న ఆకాశంలో మేఘములున్నవని ఆదికాండం 27వ అధ్యాయము 28వ వచనం ప్రకారం, కీర్తన 147వ అధ్యాయము 8వ వచనము తెలియజేస్తుందండి. మూడవదిగా, పక్షులు అందు ఎగురట వలన విలాప వాక్యములు 4వ అధ్యాయం 19లో తెలియజేస్తుందండి. నాలుగవదిగా, అవి ఆకాశ పక్షులు అనబడెను, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం ప్రకారము. ఐదవదిగా, ఆకాశ విశాలత అంతటిని సూచించుటకు ఆకాశ మహాకాశములను అర్థమిచ్చు హెబ్రీ జాతీయమును యూదులు వాడిరండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 14వ వచనం ప్రకారం. ఈ విశాలత 7 మండలములుగా యూదులు పారంపర్యమునందు మానవులకు సులువుగా అర్థమగుటకు విభాగించారండి. చదువుకోవడానికి కానీ, అర్థం చేసుకోవడానికి కానీ, జ్ఞాపకం ఉంచుకోవడానికి కానీ. ఆరవదిగా, దీనిని అనుసరించి పౌలు క్రీస్తు ఆకాశ మండలము అన్నింటికంటే పైకి ఆరోహణమయ్యననియు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారము తాను ఒక దర్శనం నందు 3వ ఆకాశమునకు కొనుపోబడననియు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2లో వ్రాయబడి ఉన్నదండి. ఏడవదిగా, ఇక్కడికి ఎక్కి రమ్ము మాటలాడువాడు చెప్పగా, ఆత్మావశుడై పరలోకమందు సింహాసనం నందు ఆసీనుడైన వానిని చూచితనన్నాడండి. యోహాను ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం ప్రకారము. ఎనిమిదవదిగా, నిర్గమాకాండము 20వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని దీనిని కూడా మనము పూజించకూడదండి. 9వదిగా, నిర్గమాకాండము 20వ అధ్యాయం 11వ వచనం ప్రకారము, యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలో సమస్తమును సృజించెను. 10వదిగా, కృత్రిక నక్షత్రములను బంధిస్తున్నాడని, వాటి కాలములలో నక్షత్రపు రాసులు వచ్చినట్లు చేయగలడని, సప్తర్షి నక్షత్రములను నడిపించగలడని యోబు గ్రంథం 38వ అధ్యాయము 32లో వ్రాయబడి ఉన్నదండి. ఆకాశము, మహాకాశములు, మీది ఆకాశము, 3వ ఆకాశము, ఇలాంటి పదాలు మనము పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు. అసలు ఆకాశములు ఎన్ని అన్న చర్చకు మనకి ఆలోచన వస్తూ ఉంటుందండి. అదేవిధముగా
దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవతలు ఎక్కడ ఉన్నారు? సాతాను వాయుమండలంలో ఆకాశంలో వాడు ఎక్కడ ఉన్నాడు? అసలు భూమి ఎక్కడ ఉన్నది? పాతాళం ఎక్కడ ఉన్నది? పరదేశం ఎక్కడ ఉన్నది? ఇలాంటి విషయాలు కూడా మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయండి. వీటి ద్వారా దేవుడు మన పట్ల ఎంత జాగ్రత్త వహిస్తూ వాటినన్నిటిని కూడా సమకూర్చి ఎటువంటి శోధనలుండినా, ఎటువంటి పరిస్థితులు ఉండినప్పుడు కూడా వాటిలోంచి మనల్ని కాపాడుతూ దేవుని యొక్క కాపుదల మనకెప్పుడు కూడా ఉంచుతున్నారండి. సకల ప్రజల కొరకు సమస్తము సృష్టించి సకల ఐశ్వర్యములు కల్పించిన తండ్రి అనే దేవుని ఔన్నత్యమును మనము వర్ణించగలమా అండి? ఆమేన్.